ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితమైన ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీధర్ కోరారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కార్యాలయంలో ఆటో యూనియన్లకు, డ్రైవింగ్ స్కూల్స్ యజమానులకు, లారీ యూనియన్ ప్రతినిధులకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బివి మురళీకృష్ణ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా డిటిసి శ్రీధర్ పాల్గొనగా, విశిష్ట అతిథిగా డాక్టర్ ఏవి పద్మావతి పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలు, చట్టాలు, వాటి అమలు తీరును వివరించారు. అనంతరం డిటిసి శ్రీధర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 16 నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వం తరపున ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహన ప్రయాణంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అలాగే కారులో ప్రయాణం చేసేవారు సీటు బెల్ట్ ధరించాలని అన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి వాటిని పూర్తిగా విస్మరించాలని అన్నారు. సురక్షితమైన ప్రయాణం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు గాను నెల రోజుల పాటు రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంవిఐ హరినాథ్ రెడ్డి, లక్ష్మీ కిరణ్, శ్రీకాంత్, స్పీచ్ థెరపీ ఇన్స్టిట్యూట్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు బోడపటి కాంతం తదితరులు పాల్గొన్నారు. 1996 ఆ టైంలో చాలా మంది చనిపోయారు. దాన్ని చాలా అలాగే ఎవ్రీ ఇయర్ కూడా రోడ్ సేఫ్టీ వీక్, రోడ్ సేఫ్టీ మంత్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటివరకు చాలా బాగా చేస్తున్నాం. ఇయర్ కూడా ఇంకా బాగా చేయాలి, ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఇంకా కొత్త కొత్త విధానాలు మనం స్టార్ట్ చేసుకుని ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకోవాలి. అలాగే వాళ్ళల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము గవర్నమెంట్ ఎంత సహాయం చేస్తుందో మీ సైడ్ నుంచి కూడా అంతే సహాయం కోరుకుంటున్నాం. వార్తల ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 26న కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరగనున్న 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు. గణతంత్ర దినోత్సవ సన్నాహక ఏర్పాట్లపై జిల్లా అధికారులను సమీక్షించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితమైన ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రోడ్డు భద్రతా మాసోత్సవాల అవగాహన సదస్సులో కాకినాడ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీధర్. కాకినాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా ఐపీఎస్ అధికారి నియామకం. గురువారం కాకినాడలోని ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన పాటిల్ దేవరాజ్ మనీష్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.